ఎగ్ రేట్ అనేది బయట కన్జ్యూమర్కి దొరికేది రూ. 7 ఉంది. అది కొంచెం ఛాలెంజింగ్గా మారింది. అది ఎందుకు వచ్చిందంటారు? అంత రేట్ ఎందుకు అయింది? దీనికి కొన్ని మీరు విషయాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఫార్మర్ దగ్గర మనము లాస్ట్ 4 ఏళ్ళ నుంచి రూ. 3 లోపలే ఉంది. ఈ సంవత్సరం కూడా దాదాపులో 10 నెలల నుంచి మీరు యావరేజ్ తీసుకుంటే జనవరి నుంచి అక్టోబర్ దాకా తీసుకుంటే ఇప్పటికీ ఇంకా గుడ్ రేటు లాస్ట్ ఇయర్ కన్నా తక్కువే ఉంది. మీరు బ్రాయిలర్లో 45 రోజుల క్రాప్ వచ్చినప్పుడు లేయర్కి వచ్చేవాళ్ళకి మీరు దాదాపులో 80 వారాలు మీరు చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ పిల్ల తీసుకుని వచ్చి 80 వారాల తర్వాత యావరేజ్ వచ్చే రేటు మీదే ఆయన దాని బ్యాలెన్స్ షీట్ వేసుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ 10 రోజుల్లో గుడ్ రేట్ వచ్చిందని అనుకుంటే అది కరెక్ట్ కాదనుకుంటాను. రెండోది, మీరు పక్క దేశాలు కూడా తీసుకుంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ ఎక్కడ తీసుకున్నా కానీ గుడ్డి రేటు దాదాపులో రూ. 8 నుంచి రూ. 9 ఉంటుంది. ఇవాళ కొత్త ఫామ్ పెట్టి నడపాలంటే దాదాపులో రూ. 1000 ఇన్వెస్ట్మెంట్ కావాలి కోడి మీద. మీరు రూ. 1000 ఇన్వెస్ట్మెంట్ చేసి 7 సంవత్సరాలు దాన్ని రికవర్ చేయాలంటే మినిమం రూ. 4 ఫార్మర్స్ రాకపోతే ఎగ్ ఫామ్ కడితే ఆయన సర్వైవ్ కారు. ఆయన దగ్గర రూ. 4 ఆయనకు రావాలంటే దాని మీద ట్రాన్స్పోర్టేషను ఖర్చులు అన్నీ వేసుకొని అల్టిమేట్గా కన్జంప్షన్ సెంటర్లు అమ్మాలంటే రూ. 6 నుంచి రూ. 7 ఖచ్చితంగా ఉండాల్సిందే. సీజన్కి వచ్చేవాళ్ళ కంటే అక్టోబర్ నుంచి మార్చికి వచ్చేవాళ్ళు కొంత డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు మీకు రూపాయి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆఫ్ సీజన్ అంటే సమ్మర్లో ఖచ్చితంగా మాకు తక్కువ రేట్లు అమ్మాల్సి వస్తుంది. యావరేజ్ మాత్రం రూ. 4 రావాలంటే మనం కన్జ్యూమర్గా రూ. 6, 6.5 రెడీ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముందులాగా మన గుడ్డు రేట్ ఏదో రూ. 4, రూ. 3 దొరుకుతుంది అనుకుంటే ఫార్మ్స్ ఉండడం కష్టం. కాబట్టి ఫార్మర్స్ ఉండాలి. మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ కంటిన్యూ కావాలంటే మాత్రం కన్జంప్షన్ లెవెల్లో రూ. 6 ఉండడానికి ఖచ్చితంగా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కన్జ్యూమర్ ఆ రేటుకు యాక్సెప్ట్ ఆల్రెడీ చేస్తున్నారు. ఇదేంటంటే కొంతవరకు సడన్గా పెరిగిందేమో అన్న ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే సమ్మర్లో తక్కువ ఉంది, ఇప్పుడు ఎక్కువ ఉంది అన్న ఆలోచన. కానీ ఫార్మర్ సర్వైవల్ ఉంటే మాత్రం రూ. 6 మినిమం రేట్ అనుకుని వెళ్తేనే కరెక్ట్ అని ఉద్దేశం.